మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారాగా ప్రజల దగ్గరికి ప్రతి ఇంటికి మనం ఏదైతే 100 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు 100 రోజుల్లో ఏం చేసామనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియపరచాలని ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నియోజకవర్గాల వారీగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఆ రోజు నిర్వహించిన రోజు ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసేటువంటి కార్యక్రమాల గురించి వివరించడం జరుగుతుంది. అలాగే ఈరోజు 100 రోజుల్లో మన ఎన్డీఏ కూటమి ఎంతటి ఘన విజయాలు సాధించిందో మీ అందరికీ తెలుసు. గెలిచిన వెంటనే మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సుమారు 16,437 పోస్టుల్ని భర్తీ చేసే విధంగా, అలాగే పెన్షన్స్ 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు చేస్తూ ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ప్రతి నెల 1వ తారీఖున ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఖచ్చితంగా 1వ తారీఖున జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదల ఆకలిని తీర్చే విధంగా, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఆ జీవోనే గత ప్రభుత్వంలో ఆ జీవో వల్ల అనేక మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసినటువంటి కార్యక్రమాలు, అలాగే వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే ముంపు గ్రామాలని గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి కార్యక్రమాలు, వారికి మన ప్రభుత్వం ద్వారాగా 10 కేజీల బియ్యం, కేజీ మంచినూనె, అలాగే కందిపప్పు, కూరగాయలు, అలాగే వారికి సంబంధించినటువంటి అనేక వరద బాధితులకు అందించడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి ఏదైతే వారికి రైతు సబ్సిడీ రూపంలో డ్రిప్స్ అవన్నీ కూడా 95% మన ప్రభుత్వం ద్వారాగా ఇచ్చేలాగా, అలాగే వారికి పాత బకాయి ఉంటే ఆ బకాయిని కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ఆ బకాయిని కూడా తీర్చడం జరిగింది. అలాగే సిసి రోడ్లకు సంబంధించి ఎన్ఆర్ఐజిఎస్ ఫండింగ్ సుమారు పోలవరం నియోజకవర్గానికి 20 కోట్ల రూపాయలు ప్రతి గ్రామంలో 30 నుంచి 40 లక్షలు మన ప్రభుత్వం అందించడం జరిగింది. ఇలాగా అనేకమైన 100 రోజులు ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు తెలిసే విధంగా ఈ రోజు నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, అలాగే ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మా నాయకులందరూ కూడా సేవాభావంతో ఈరోజు వరదల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా విజయవాడ లాంటి పెద్ద నగరాల్లో కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా వారి కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి సీఎం గారికి, అలాగే అధికారులకి, అలాగే పోలవరం నియోజకవర్గంలో కూడా 3 మండలాలు, ముంపు మండలాలకు సంబంధించి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ శాఖ, అలాగే ఆర్డీఓ గారు, అలాగే జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అలాగే నియోజకవర్గాల వారీగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సంబంధించి మన ఈరోజు ఎన్ని విధాలుగా ప్రభుత్వం 24 గంటలు కూడా కరెంట్ ఉంచడం జరుగుతుంది. అలాగే అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడ కూడా కరెంటు వ్యవస్థ నిర్వీర్యం కాకుండా అందరూ కూడా ఆచితూచి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ప్రజలే భాగస్వాములై ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే విధంగా ప్రజలు ఏదైతే అనుకున్నారో ఎన్డీఏ కూటమి గెలిస్తే మన మండలం, మన గ్రామం, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దని ఒక మంచి దృఢ సంకల్పంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకోకుండా 100 రోజుల్లో ఎంతటి మంచి కార్యక్రమాలని, అలాగే మన సంక్షేమంతో పాటు ఈరోజు అభివృద్ధి కూడా చేసి చూపిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా నీరాజనం ఎత్తుతున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తామని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ శాఖ వారికి, అలాగే ఎంపీడీఓ, పంచాయతీరాజ్ శాఖకి, అలాగే నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకి, అలాగే మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.